సో బ్లాడర్లో ప్రాబ్లం ఉంటే టెస్టిక్యులర్ పెయిన్ వస్తుందా సార్? బ్లాడర్కి టెస్టిస్కి సంబంధం ఉందా అంటే, బ్లాడర్లో ఒకవేళ ఏదైనా ఇన్ఫెక్షన్ ఉందనుకోండి, లేదా బ్లాడర్ సరిగా ఎంటీ అవ్వట్లేదు అనుకోండి, దానివల్ల కూడా ఇన్ఫెక్షన్స్ వచ్చి దాని నుంచి ప్రాస్టేట్కి వెళ్ళి, ప్రాస్టేట్ నుంచి స్పెర్మ్ ట్యూబ్కి వెళ్ళి, స్పెర్మ్ ట్యూబ్ నుంచి టెస్టిస్కి, అవన్నీ కనెక్షన్ ఉంటుంది. కాబట్టి జనరల్గా బ్లాడర్లో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంటే టెస్టిస్కి స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సార్ టెడ్లాఫిల్ 5 mg పెరాక్సిటిన్ పని చేయడం లేదు, డెపాక్సిటిన్ టెడ్లాఫిల్ 5 mg పని చేస్తుంది, ఇలాగే కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నా, ఏమైనా ప్రాబ్లమా అంటే, డెపాక్సిటిన్ ఎక్కువ రోజులు తీసుకోకూడదు. డెపాక్సిటిన్ ఎక్కువ రోజులు తీసుకుంటే డెపాక్సిటిన్ వల్ల కూడా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వస్తుంది. అది ఎందుకంటే అది బ్రెయిన్లో ఉన్న కొన్ని, ఓన్లీ డెపాక్సిటిన్ అనేది రోజు వాడే ట్యాబ్లెట్ కాదు, ఓన్లీ అప్పుడప్పుడు వాడాల్సిందే. సార్ నా ఏజ్ 22, ఒక బీజం 1 month బ్యాక్ బాగానే ఉంది, ఇప్పుడు ఆ బీజంలో చిన్నగా ప్రాబ్లం ఏంటి, మెత్తగా అయింది. జనరల్గా అట్లా అంటే మనం దీంట్లో చెప్పలేమండి. అట్లా ఏదైనా సడన్గా మెత్తగా అయింది అంటే ఎందుకు ఉంది అని ఒకసారి కావాలంటే ఊళ్ళోనే స్కాన్ చేయించేసుకోండి. ఏ డయాగ్నోస్టిక్ సెంటర్కి వెళ్ళి స్క్రోటల్ డాప్లర్ అంటే చేస్తారు. సరే, యూరిమాక్స్ డి వాడుతున్న వాళ్ళు టెడలాఫిల్ వాడకూడదని చెప్పారు. అశ్వగంధ శిలాజిత్ వంటి వాళ్ళు వాడచ్చా? హ్యాపీగా వాడచ్చు. అంటే ఎవరు మీకు టెడలాఫిల్ వాడచ్చు చెప్పలేదు. యూరిమాక్స్ డి వాడుతున్నప్పుడు ఈ యూరిమాక్స్లో ఉన్న డి కాంపోనెంట్ వల్లే మీకు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వస్తుంది. సో అప్పుడు కావాలంటే యూరిమాక్స్ వాడండి. యూరిమాక్స్ వాడి దాంతోపాటు టెడలాఫిల్ వాడచ్చు. నేను వాడకూడదు అని చెప్పలేదు, వాడినా ప్రయోజనం ఉండదు అని చెప్పాను. సో యూరిమాక్స్ డి బదులు యూరిమాక్స్ వాడుకొని దాంతోపాటు టెడలాఫిల్ వాడుకోవచ్చు. సో వారికోసిల్కి మెడిసిన్ ఎందుకు రావడం లేదు? సర్జరీనే ఫైనల్ అవుతుంది, ఇంత టెక్నాలజీ పెరిగినా ఫ్యూచర్లో వచ్చే ఛాన్స్ ఉందా? బేసిక్గా ఏమవుతుందంటే అండి, ఇప్పుడు మన బాడీలో ఏదైనా బ్లడ్ వెజల్ డ్యామేజ్ అయినప్పుడు ఆ ఒక్క బ్లడ్ వెజల్ని హెల్తీ చేసేంత టెక్నాలజీ లేదు ఇక్కడ, అటువంటి ట్రీట్మెంట్ కూడా లేదు. ఇప్పుడు హార్ట్లో ప్రాబ్లం ఉందనుకోండి, బ్లడ్ వెజల్స్లో ఏం చేస్తున్నాము? బ్లడ్ పల్చగా అయ్యి ఈజీగా ఫ్లో అవడానికి మనం మందులు ఇస్తున్నాం, లేదా ఒక చోట ఏదైనా నారోయింగ్ ఉంది అక్కడ స్టెంట్ వేస్తున్నాం, అంతే తప్ప ఈ బ్లడ్ వెజల్స్ బాడీలో ఎక్కడ డ్యామేజ్ అయినా కూడా మళ్ళీ నార్మల్ చేసేంత ట్రీట్మెంట్ అనేది రాలేదు కూడా. తర్వాత నాకు 19 years old, నాకు లెఫ్ట్ సైడ్ వారికోసిల్ గ్రేడ్ 3 ఉంది సార్. 1 month అవుతుంది సర్జరీ జరిగి. నాకు పొత్తి కడుపులో ఇంకా లెఫ్ట్ సైడ్ టెస్టిక్యులర్ పెయిన్ వస్తుంది సార్. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంది, గ్యాస్ ఫార్మ్ అవుతే చాలు పెయిన్ వస్తుంది. నేను సర్జరీ తర్వాత ఎక్కువగా కర్డ్ తింటున్నా, స్పైసీ ఫుడ్ తినడం లేదు, టైం టు టైం ఫుడ్ తీసుకున్నా గ్యాస్ ఫామ్ అవుతుంది. ఆ టైంలో లెఫ్ట్ సైడ్ టెస్టిక్యులర్ పెయిన్, పొత్తి కడుపులో పెయిన్ వస్తుంది. సర్జరీ తర్వాత కూడా ఈ పెయిన్ ఎందుకు వస్తుంది? ఇది ఏం లేదండి, మీకు మోస్ట్లీ ఆ గ్యాస్ ప్రాబ్లం అనేది అసలు ఫస్ట్ ఇవన్నీ ఎందుకు అవుతున్నాయంటే ఆ పొట్టలో ప్రెషర్ పెరుగుతుంది, లేదా గ్యాస్ ప్రాబ్లం అసిడిటీ వల్ల ఉండొచ్చు. ఒక్కసారి లోకల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ కానీ ఫిజిషియన్ కలిసి ఫస్ట్ అది చేయించుకోండి, అసలు ఎందుకు వస్తుంది ఆ గ్యాస్ ప్రాబ్లం. ఒకవేళ గ్యాస్కి మందులు ఇస్తే రోజు ఒక 10 రోజులు 15 రోజులు వాడితే సరిపోతుంది. ఆ తర్వాత అన్ని ఫుడ్స్ తినచ్చు, స్పైసీ ఫుడ్స్. మీకు ఆ గ్యాస్ ప్రాబ్లం అంటే అసిడిటీ, కానీ దీన్ని అసిడిటీ అంటాం బేసిక్గా. అసిడిటీ వల్ల మీకు ఆ ఫుడ్ తినగానే మొత్తం స్టమక్ అంతా తిప్పేసినట్టు అనిపిస్తుంది. ఫ్యాటీ లివర్ ఉన్నవాళ్ళు టెడలాఫిల్ 5 mg ఓకే పని చేయడం లేదు, 10 mg అప్పుడప్పుడు యూజ్ చేయొచ్చా? వాడచ్చండి, ఏం కాదు. 10 mg అప్పుడప్పుడు అయితే వాడచ్చు, రెగ్యులర్గా అయితే తీసుకోవద్దండి. సార్ ట్రాన్స్ రెక్టల్ అల్ట్రాసౌండ్ స్కాన్ అండ్ సీమెన్ కల్చర్ టెస్ట్కి ఎంత అమౌంట్ అవుతుంది? నాకు తెలిసి ట్రాన్స్ రెక్టల్ అల్ట్రాసౌండ్ ఒక 1500 ఎంతో ఉంటుందండి. సీమెన్ కల్చర్కి 800 నుంచి 1200 మధ్యలో ఉంటుంది. ఒక్కొక్క ల్యాబ్లో ఒక ప్రైస్ ఉంటుంది. సార్ నాకు ప్రాస్టైటిస్ ప్రాబ్లం ఉంది, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ ప్రాబ్లం కూడా ఉంది. ప్రాస్టైటిస్ అండ్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ప్రాబ్లంకి షాక్ వేవ్ థెరపీ తీసుకుంటే 2 ప్రాబ్లమ్స్ క్యూర్ అవుతాయా? రెండింటికి సపరేట్ ఉన్నాయండి, క్యూర్ అవుతుంది, డోంట్ వరీ. టెడలాఫిల్ టాబ్లెట్స్ ఎక్కడ దొరుకుతుంది? మామూలుగా మెడికల్ షాప్లో ఉంటాయి, అన్ని మెడికల్ స్టోర్స్లో ఉంటాయండి. టెడలాఫిల్ లేని మెడికల్ స్టోర్స్ ఉండవు. చిన్న పల్లెటూరులో లేకపోతే చెప్పలేం, కానీ ఈజీగానే దొరుకుతుంది, కానీ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉండాలి. సార్ నాకు అంగస్తంభన ప్రాబ్లం ఉంది, ఆపరేషన్ చేయించుకోవాలనుకుంటున్నాను, ఎంత కాస్ట్ అవుతుంది? అంటే మీరు ఏం ఆపరేషన్ చేయించుకుందాం అనుకుంటున్నారు? పీనైల్ ఇంప్లాంటా?
పీనైల్ ఇంప్లాంట్ అనేది ఇంకా ఇంప్లాంట్ని బట్టి ఉంటుంది. అది నేను మొత్తం ఇంప్లాంట్ సిరీస్ వచ్చినప్పుడు అన్నీ చెప్తాను. జనరల్గా మీకు అంటే మినిమం అనుకుంటే మినిమం 1.5 lakhs వరకు ఉంటుంది పీనైల్ ఇంప్లాంట్ కాస్ట్. ఇంకా దానిపైన మనం అంటే ఇంప్లాంట్ని బట్టి కాస్ట్ పెరుగుతూనే ఉంటుంది. సార్ నాకు మాస్టర్బేషన్ హ్యాబిట్ ఉంది అండ్ ప్రాస్టేటైటిస్ ప్రాబ్లం ఉంది. ప్రజెంట్ నాకు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ ఉంది. సొల్యూషన్ చెప్పండి. ఆల్రెడీ దీని మీద చాలా వీడియోస్ చేశాను మహేష్ గారు నేను. అంటే ప్రాస్టైటిస్ దాంట్లోనే ఇవన్నీ కూడా కవర్ చేశాను. ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ దాంట్లో కూడా కవర్ చేశాను. ఎందుకంటే మీకు ప్రాస్టైటిస్ ట్రీట్ అయ్యేంత వరకు జనరల్గా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ ట్రీట్ అవ్వదు. ఈ రెండింటికి కనెక్షన్ ఉంది. రాహుల్జీ నమస్తే, నా వయసు 72 సంవత్సరాలు. నేను టెడ్లాఫిల్ 2.5 mg తీసుకోవచ్చా? నాకు గడిచిన డిసెంబర్ నెలలో ఒక స్టంట్ వేశారు. ఇప్పుడు ఇంగ్లీష్ మందులు వాడుతున్నాను. టెడ్లాఫిల్ 2.5 mg వాడచ్చా? జనరల్గా స్టంట్ వేసినా కూడా టెడ్లాఫిల్ వాడచ్చండి. బట్ ఎందుకైనా మంచిది అంటే కొంతమంది స్టంట్ తర్వాత కొన్ని రకాల మందులు అంటే నైట్రేట్స్ అని ఇస్తారు కార్డియాలజిస్ట్. ఆ నైట్రేట్స్ లాంటి మందులు వాడుతున్నప్పుడు మనకు టెడ్లాఫిల్ వాడకూడదు. సో ఒకసారి మీ ఇంతకుముందు నెక్స్ట్ టైం మీ కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు అలాంటి మెడికేషన్స్ ఏమైనా ఇస్తున్నారా, సో అవి కనుక్కోండి. ఆయన టెడ్లాఫిల్ లేదా డైరెక్ట్గా ఆయన్ని అడగండి, సార్ ఇది మీరు ఇచ్చిన మెడిసిన్స్తో పాటు టెడ్లాఫిల్ వాడచ్చా అని. వాడచ్చు అనుకుంటే వాడచ్చు, సేఫ్. బట్ ఎందుకైనా మంచిది ఒక్కసారి వాళ్ళ ఒపీనియన్ తీసుకొని వాడండి. సార్ నేను డయాబెటిక్, నాకు 6 monthsగా ప్రాబ్లం ఉంది. టాబ్లెట్ ఎంత స్టార్ట్ చేయాలి? 2.5 mgతో స్టార్ట్ చేయండి. రోజు 2.5 mg తీసుకోండి. ఒక నెల పని చేయకపోతే నెక్స్ట్ టైం నుంచి 5 mg తీసుకోండి. బట్ 5 mg కూడా పని చేయకపోతే 10 mg తీసుకోవద్దు. అంటే అప్పుడు మళ్ళీ మనం అనవసరంగా అది టెంపరరీ ట్రీట్మెంట్ అవుతుంది.